హాయ్ ఫ్రెండ్స్, తరచూ పల్నాడులో ఈ ప్రాంతాన్ని పదే పదే వచ్చి వెతకడం కల్లా కారణం ఏంటంటే, ఆ ప్రాంతంలో ఒక వ్యక్తికి అయితే దొరికిందని చెప్పటం వల్ల కొన్ని ఆనవాళ్ళు అయితే మనం గమనించి తరచూ వచ్చి ఈ ప్రాంతంలో వచ్చి వెతుకుతున్నాను. వీడియో చూసి నాకు లొకేషన్ అడిగే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. దొరకలేదని బాధ అయితే పెట్టుకునే ఆలోచన ఉండే వాళ్ళైతే రామాకండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే అంత సులభంగా దొరికేది వజ్రం కాదు. చాలా కష్టపడాలి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, నివసించేదానికి కూడా వసతి అనేది కూడా ఏముండదు. చాలా కష్టం ఈ ప్రాంతంలో. మీకు నమ్మకం ఉంటేనే ఈ ప్రాంతానికి వచ్చి వెతకడానికి ప్రయత్నం చేయండి. ప్లీజ్, ఇదైతే నా సబ్స్క్రైబర్లకి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ ప్రాంతంలో దొరుకుతుందని నమ్మకం ఉంటేనే మీరు ప్లాన్ చేయండి. ఇవాళ ఇక్కడ దొరికినటువంటి రాళ్ళని వీడియో రూపంలో చూపిస్తాను. ఇవే కాదు, ఇలాంటి ఆనవాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి. కానీ అతి ముఖ్యమైనటువంటి స్టోన్ ఒకటి ఉంది. ఏంటి అంటే అది లావా యొక్క స్టోన్స్. అది పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా ఆ స్టోన్ని గుర్తించగలరు. ఎక్కడైతే లావా యొక్క స్టోన్స్ ఉంటుందో ఆ ప్రాంతంలోనే వెతికేదానికి ప్రయత్నం చేయండి. నేనైతే చేస్తున్నాను. మనకైతే ఇంతవరకు ఎక్కడ కూడా ఎప్పుడు ఒక చిన్న రాయి కూడా దొరకలేదు. ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇలాంటి రాళ్ళు ఎక్కువ ఉండే ప్లేస్ దాదాపుగా ఇష్టపడతాం మనం పదే పదే చూసేదానికి. కానీ మనం లావా స్టోన్ అంటే ఏంటి, దాని నుండి లాభం ఏంటి అనేది మనకి తెలియదు. తెలిసేదానికి ప్రయత్నం చేస్తుంది ఈ వీడియో అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఒక లావా స్టోన్ అనేది అగ్నిపర్వతాల నుంచి పుడుతుంది. అగ్నిపర్వతాలు పేలినప్పుడు లావా అనేది బయటకు వస్తుంది. దాంట్లో నుంచి ఒక డైమండే కాదు, సూది ముఖరాలు అంటారు కదా, క్రిస్టల్స్ స్టోన్స్, అవి కూడా వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకి మిగిలి ఉంది అవే అనమాట. ఈ రెండు రాళ్ళ మధ్యలో తేడా గమనించండి, మీకే అర్థమవుతుంది. దాదాపుగా మనం చిన్న చిన్న స్టోన్స్ని మాత్రమే పెంచుకుంటున్నాం. ఎందుకంటే వేల సంవత్సరాలు అవుతుంది ఈ భూమి నుంచి బయటకు వచ్చినటువంటి అగ్నిపర్వతాలు అనేవి. వీటిని వెనకట్లో రాజులు బాగా గుర్తించారు, గమనించారు. విలువైన రాళ్ళని వెనకట్లోనే వాళ్ళు వాటిని స్వీకరించుకున్నారు. అంత గొప్ప మనుషులు వెనకట్లో ఉన్నారు కాబట్టే డైమండ్ని గుర్తించారు. బహుశా కొన్ని వందల సంవత్సరాల క్రితమే. అప్పుడే ఈ ప్రాంతంలో బాగా ఎక్కువ అన్వేషణ జరిగింది. వీటి కోసం ఎక్కువ రాజులు ప్రజలను పెట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్వేషణ చేయించుంటారనే ఒక నమ్మకంతో చెప్తున్నాను అనమాట ఈ మాటలన్నీ. ఇవన్నీ కల్పితమే. నాకు దొరికినటువంటి రాళ్ళను మాత్రమే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను. అలా చూపించే ప్రతి రాయి వజ్రం కాదు, ప్రతిదీ కూడా క్రిస్టలే. ఇది బాగా గమనించండి నా మాట. ఈ లావా యొక్క స్టోన్ని పగలగొట్టినప్పుడు దాని లోపల రంధ్రాలలో ఉండే ఛాన్స్ ఉంటుందనేసి ఆ స్టోన్ని నేను పగలగొట్టి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఒక్కోసారి వీడియోలో మనకి దొరికే గ్లాస్ స్టోన్స్ మాత్రమే వీడియోలో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. చూసే ప్రతి రాయి కూడా వజ్రం అయితే కాదు, బాగా గమనించండి. పదే పదే చెప్తున్నాను. ఈ ప్రాంతంలో లావా యొక్క ఆనవాళ్ళని గమనించి ఈ పొలంలో వెతికేదానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాను. అక్కడక్కడ కొంతమంది రైతులు ఉండటం వల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టే పని అయితే చేయకుండా ఒక్కోసారి పక్కకి వెళ్ళిపోతున్నాను. ఏంటి బాబు ఎందుకు వచ్చావు అన్నప్పుడు వాళ్ళకి సమాధానం చెప్తాను. సార్, ఇలా చిన్న చిన్న స్టోన్స్ని వెతుకుతున్నాను, ఏమైనా దొరుకుతాయి అనేసి ఒక నమ్మకంతో అని. వాళ్ళు చెప్తున్నారు, మేము ఇంతవరకు ఇలాంటి రాయలనే వెతకలేదు, వీటిని పట్టించుకోం కూడా మేము అసలు. ఎందుకు పని కష్టపడి చేసుకునే పనిని వదిలేసి ఇలాంటి వాటికి వస్తుంటారు. రామాకండి, ఇవి ఇక్కడ దొరకవు. అంత సులభంగా దొరికే పని అయితే మేమే ఈ పని చేసుకునే వాళ్ళం కదా అనేసి వాళ్ళు చెప్తూ ఉంటారు అక్కడ. అయినా కూడా వాళ్ళు మాటకి మనం ఎదురు సమాధానం చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెతుకుతాను ఒక్కోసారి. కానీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఒక్కోసారి ఎత్తుకోయా అన్నప్పుడు నేను అక్కడ మళ్ళీ వాళ్ళతో ఫైట్ చేయకుండా, ఎదురు మాట్లాడకుండా మనం వాళ్ళు చెప్పిన మాటని వింటాం అనమాట ఫస్ట్.
ఎందుకంటే భూమి వాళ్ళది, రైతులు పడే కష్టం చాలా ఉంటుంది. వాళ్ళు చాలా నష్టపోతారు కూడా ఒక్కోసారి. వాళ్ళకి ఎదురు చెప్పటం అనేది అంత మంచిది కాదు. పంట పొలాల్లో పొలం వ్యవసాయం కోసం దున్నిన తర్వాత ఒక విత్తనం అనేది వేస్తారు. అది ఏ పంట అయినా కావచ్చు. ఎక్కువ ఈ ప్రాంతంలో కంది అయితే వేస్తున్నారు. ఈ పంటని మనం తొక్కటం అనేది అంత మంచిది కాదు. వాళ్ళకి ఇబ్బంది పెట్టే పనులు అసలు చేయటం అసలు అంత మంచితనం కూడా కాదనమాట. మంచి పద్ధతి కూడా కాదు. వాళ్ళకి ఎదురు చెప్పకూడదు అసలు ముందు నేను. ఇలాంటి స్టోన్స్ మనమైతే ఎక్కువ గమనించి అదే పొలానికి అదే ప్రాంతానికి తరచూ వచ్చి ప్రయత్నం చేస్తున్నాను. నాకు దొరికిద్దని ఒక నమ్మకంతో వచ్చి వెతుకుతున్నాను అనమాట. ఊరికనే వచ్చేసి సరదాగా చాలా ఆలోచనలు ఉంటాయి అన్నమాట. ఈ ప్రాంతం యొక్క లొకేషన్కి వెళ్ళాలి, ఇంతకన్నా మంచిగా వెతకాలి, ప్రయత్నం చేయాలనేసి ఎన్ని కథలు మన ఆలోచనలు మైండ్లో ఉంటాయి. ప్రయాణం చేసి అక్కడికి లొకేషన్కి చేరుకున్న దాకా అక్కడికి వచ్చిన తర్వాత దొరకలేదు అనే ఒక బాధ చాలా ఉంటుందన్నమాట. అది చెప్పేది కాదు మాటలతో. అదేది ఇక్కడికి వచ్చి వెతికేదానికి మనం ఇంటి దగ్గర ఏదైనా మనకి చేతైన పని చేసి ₹1 సంపాదించుకోవడమే చాలా ఉత్తమం అన్నమాట. నన్ను అడిగితే దొరికిద్దని ఒక నమ్మకంతో ఖాళీ సమయాల్లో మాత్రమే వచ్చి ప్రయత్నం చేస్తుంటాను. చూసే ప్రతిదీ కూడా వజ్రం అయితే కాదు, అన్ని క్రిస్టల్సే. సుమారు నాకు తెలిసినంతవరకు రాజులే వీటిని బాగా ఎక్కువ తీసుకెళ్ళిపోయి ఉంటారు. మనకి ఇంకా మిగిలింది ఏదైనా ఉంటే చిన్న చిన్న స్టోన్స్ అనేసి చిన్న చిన్న రాళ్ళనే నేను ఎక్కువ వెతికేదానికి ప్రయత్నం చేస్తుంటాను. ఏదైనా తెల్లది మిరవంగానే నాతో పాటు మీకు కూడా వీడియోలో చూపిస్తున్నాను. నన్ను నమ్మొచ్చు పూర్తిగా మీరైతే, ఎందుకంటే ఈ ప్రాంతంలో దొరికిద్ది అన్న ఆనవాళ్ళని అయితే మీకు చూపిస్తున్నాను. నాకు దొరికిందని మాత్రం ఖచ్చితంగా దొరికిన రోజు ఖచ్చితంగా చెప్తాను. ఇది బాగా గమనించండి. అప్పటిదాకా వీడియోకి ఫాలో అవ్వండి నమ్మకం ఉంటే. ఇలాంటి వీడియోస్ అనవసరం అనుకుంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు చాలా మంచిది. చూసి టైం వేస్ట్ చేసుకొని డబ్బులు వృధా చేసుకోవటం, ప్రయాణం చేయటం, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాం, అక్కడ ఏముంటుందో ఏమో తెలియదు మనకి. ఎక్కడో కాలేస్తాం, అక్కడ పురుగు పుట్ట అనేది ఉంటుంది. మంచి శబ్బర అనేది ఒక మాట ఉంటుందన్నమాట. అది మనం వినం. డైమండ్ దొరికిందా, అది ఎంత గమ్ముడు పోయింది, ఎన్ని క్యారెక్టర్లు ఉంది, అలా ఇలాంటివి అయితే కొంచెం ఆలోచన చేసుకునే దానికి చాలా బాగుంటుంది మనకి. ప్లీజ్ జాగ్రత్తలు అనేది మనమే తీసుకోవాలి. మంచినీళ్ళు ఉండవు, ఫుడ్ ఉండదు, నిద్రపోవడానికి అక్కడ అలాంటి వసతులు అయితే ఉండవు. చాలా కష్టమైన ప్లేసులు. అలాంటివి ఇంకొన్ని ఏంటంటే అక్కడక్కడ దారిలో చాలా ఉన్నాయి. ఒక మంత్రించి పడేసినవి చాలా ఉన్నాయి ఆ పొలాల్లో, ప్రాంతాల్లో అక్కడక్కడ. వాటిని గమనించుకోండి. కొన్ని అన్నమాట నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు ఏవో ఉన్నాయి అక్కడ. రోడ్లలో టెంకాయలు కొట్టేసి ఉంటాయి. వాటిని దాటుకొని వచ్చామంటే మనకి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలనేది పదే పదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. మనం ఏదో ఆశతోటి వస్తాం, ఆశలన్నీ నిరాశ అయిపోతూ ఉన్నాయి. మనకు దొరికినటువంటి రాళ్ళను మాత్రమే చూపించాను వీడియో రూపంలో. 150 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడికి వజ్రాలు అన్వేషణ చేస్తాను. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం కల్లా తిరిగి అదే 150 కిలోమీటర్లు ఇంటికి వెళ్ళిపోతాను. సుమారు 300 కిలోమీటర్ల జర్నీ చేస్తాను నేను ఒక వజ్రాల అన్వేషణకి, ఈ ప్రాంతంలో రావడానికి. ఇంతకన్నా ఎక్కువే ఉండొచ్చు, నేను ఇంచుమించు చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ చెప్పాలనుకున్నటువంటి జాగ్రత్తలు చెప్పుంటాననుకుంటున్నాను. మనకి దొరికే రాళ్ళని వీడియో రూపంలో మీరు చూస్తున్నారు. ఇక్కడ ఆనవాళ్ళని గుర్తించి దొరుకుతుందని ఒక నమ్మకంతో ఉంటేనే మీకు లొకేషన్ అడగండి, లొకేషన్ పంపిస్తాను. నమ్మకం ఉంటే వచ్చి ప్రయత్నం చేయండి. దొరకలేదని బాధతోటి తిరిగి వెళ్ళమాకండి. అలా వచ్చే పని అయితే రామాకండి అని చెప్తున్నాను. ప్లీజ్ వీడియో చివరిదాకా చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.